Hello viewers, Namaste. I am Dr. Usha from 49 Fertility Center from LB Nagar branch. నేను ఈరోజు మీతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేస్తాను. నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఎట్లా జరుగుతుందంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది ట్యూబ్ దగ్గర వస్తుంది. మళ్ళీ స్పర్మ్ అనేది వెజినా దెన్ యూట్రస్లో ట్రావెల్ చేసుకొని ట్యూబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి పిండం రెడీ అవుతుంది. ఆ పిండం రెడీ అయిన తర్వాత ఆ ట్యూబ్లో మెల్లగా ట్రావెల్ చేసి గర్భసంచి లోపల కూర్చుంటుంది. సో గర్భసంచిలో ఆ బేబీ అనేది గ్రో అవుతుంది. ఇదే నార్మల్ ప్రెగ్నెన్సీ అనమాట. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ బేబీ ఫామ్ అవుతున్నాయి. ట్యూబ్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఆ బేబీ అనేది ఆ ట్యూబ్లో ట్రావెల్ అవ్వకుండా ఆ ట్యూబ్లోనే కూర్చుంటుంది. లైక్ ట్రావెల్ అయ్యి గర్భసంచిలో రాకుండా ట్యూబ్లోనే ఉంటుంది. ఇదే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సో ఎవరెవరికి ఇది వస్తుందంటే లైక్ పెల్విక్ ఇన్ఫెక్షన్, ట్యూబల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గర్భసంచుల ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేయడం. అండ్ దెన్ వాళ్ళకి కంప్లైంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది. బట్ మేబీ ఒక 5-6 వీక్స్ దాటిన తర్వాత వాళ్ళకి కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. కడుపు నొప్పి కూడా అప్పుడప్పుడు రావచ్చు. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది, కడుపు నొప్పి ఉంది అంటే తొందరగా డాక్టర్ని వెళ్ళి చూడడం బెటర్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. సో దానివల్ల మీరు భయపడాలంత అవసరం లేదు. ఫస్ట్ మీరు డాక్టర్ని వెళ్ళి మీట్ అయ్యి ఫస్ట్ మీరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేస్తాకనే మాకు ఒక క్లారిటీ వస్తుంది. లైక్ పిండం బేబీ అనేది గర్భసంచి లోపల ఉందా లైక్ బయట ఉందా, ట్యూబ్లో ఉందా, ఓవరీలో ఉందా, ఎక్కడ ఉందని మాకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్లో ఉంది అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్రీట్మెంట్. ఆ ట్యూబ్లో ఉన్న ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అవ్వదు. అది మనం అబార్షన్ లైక్ టర్మినేషన్ చేసుకోవాలి. సో వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటారు, సర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. లైక్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, దాని తర్వాత బీటా హెచ్సిజిన్ వాల్యూని మేము ఫాలోఅప్ చేసుకుంటాము. సర్జికల్ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మేము మోస్ట్లీ లాప్రోస్కోపిక్ సర్జరీని చేస్తున్నాము. లాప్రోస్కోపీ బటన్ హోల్ ఆపరేషన్ అంటాం కదా, బటన్ హోల్ ఆపరేషన్ ద్వారా ఆ ట్యూబ్ని అనేది తీసేస్తాము. ఎవరెవరికే మెడికల్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే బీటా హెచ్సిజీ వాల్యూ <5,000 ఉన్న వాళ్ళకి. ఇన్ కేస్ ద ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటున్నాను కదా, దాంట్లో బేబీ ఫామ్ అయి ఉంటుంది బట్ ఇంకా హార్ట్ బీట్ రాకపోతే మళ్ళీ ఆ సైజ్ దాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాము మెడికల్ ట్రీట్మెంట్ అని. యూజువల్గా 80% ఆఫ్ ద టైం ఇప్పుడు క్రైటీరియా అన్నీ మీట్ అయింది అనుకోండి, 80% ఆఫ్ ద టైం మెడికల్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుంది. 10-20% ఆఫ్ ద టైం మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అయ్యి ఫైనలీ దే విల్ ఎండ్ అప్ ఇన్ సర్జరీ అనమాట. థ్యాంక్ యూ అండి. ఇంతే నేను డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.